అందరికీ వందనాలు, అందరికీ శుభవచనములు. అయితే దేవుడు ఈ 7 రోజుల్లో ఈ సృష్టిని ఎలాగ చేశారని మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుడు భూమి ఆకాశములను సృజించిన తరువాత నేల మీద ఎగిరే పక్షులను, ఆకాశం ఎగిరే పక్షులను, సమస్తమును జీవరాశులను ఆయన నోటిమాటతో చేస్తున్నాడు. అలాగే జలంలో నివసించే చేపలను, జలరాశులను, తిమింగలాలు, అనేకమైన జీవరాశులను ఆయన నోటిమాటతో చేస్తున్నాడు. అలాగనే భూమి మీద ఉండే మృగములను, జంతువులను, అనేక జాతులతో ఉన్న జంతువులను ఆయన నోటిమాటతో చేస్తున్నాడు. అలాగూ సమస్తమును అస్తమయం ఉదయం కాగా 5వ దినం గడిచి 6వ దినం అయినప్పుడు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మీరు మన స్వరూపమందు బిడ్డలు చేసుకుందామని మట్టి తీసి మట్టితో మనుషులను చేసి వాటికి జీవాయువు ఊదగా వాళ్ళు మనుషులుగా తయారయ్యారు. అలాగనే దేవుడు 6 రోజుల్లో ఈ సృష్టిని చేసి 7వ దినం విశ్రాంతి దినముగా ప్రకటించి అది క్రీస్తును ఆరాధించే దినముగా దేవుడు చేస్తున్నాడు. అలాగనే ఈ విశ్రాంతి దినమును ఆచరిస్తున్నాడు.